నమస్తే, నేను సహస్ర. వెల్కమ్ టు కేటీవీ తెలుగు. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిటీస్ పొలిటికల్ సీనియర్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే మేడం. నమస్తే. చాలా రోజులైంది, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మ్యామ్, ఎలా నడుస్తుంది అంటే మనం అప్పుడు ఎలక్షన్స్ టైంలో కలిసాము. అవును. సో పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత పరిస్థితులు ఏమైనా మారాయా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక అంటే 6 నెలలు అయింది కదా వచ్చి. 6 నెలలు ఏంటి, 8 నెలలు అయింది. వాళ్ళు ఇప్పుడిప్పుడే అన్నీ అసలు ఎక్కడే ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏం చేయాలి అనే ప్లానింగ్లోనే ఇంకా ఉన్నట్టు అనిపిస్తుంది. కొన్ని కొన్ని విషయాల్లో ఇప్పుడు రైతు రుణమాఫీ చేశారు, అది పూర్తిగా చేయలేదు అనేది ఒక ఆరోపణ ఉంది. నిజమే, చేయలేదు. అంటే లబ్ధిదారుల్ని కొంచెం తగ్గించారు అనేది టీఆర్ఎస్ వాళ్ళ అభియోగం. ఇప్పుడు పార్టీలు ఎప్పుడు కూడా ఈ పార్టీ చేసింది ఆ పార్టీ ఒప్పుకోదు, ఆ పార్టీ చేసింది ఈ పార్టీ ఒప్పుకోదు. ఇప్పుడు వాళ్ళు దళిత బంధు అని తీసుకొచ్చారు. దళిత బంధు మరి అందరికి ఇచ్చారా? లబ్ధిదారులు అందరికీ, అర్హులైన వాళ్ళందరికీ ఇచ్చారా అంటే ఇవ్వలా. అలాగే ఉంటాయి ఈ పథకాలు. అది ఇప్పుడు ఆయన వాళ్ళు ఏమంటున్నారంటే మోసం చేస్తున్నారు, 13,000 కోట్ల వరకు ఇస్తామని చెప్పేసి ఎగ్గనామం పెట్టారు, ఇదంతా కూడా భోగస పథకాలు అని చెప్పేసి అంటున్నారు. మరి దానికి ఎట్లా అంటే మనం ఏమనుకోవాలంటే వాళ్ళకి ఒక టైం ఇవ్వాలి. కొంచెం ఏం చేస్తారు, ఎలా చేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే టీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోతామని అనుకోలేదు. ఓడిపోయేసరికి దాన్ని డైజెస్ట్ చేసుకోవటం ఇష్టం లేక వెంటనే వాళ్ళ రియాక్షన్స్ చూపించారు. ప్రతిదానికి ఆరోపణలు చేయటం అట్లా చేశారు. ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన పనులే వీళ్ళు చేస్తే కూడా అప్పుడు అవి ఒప్పైనవి, ఇప్పుడు తప్పైపోతున్నాయి. అందుకే ఈ పొలిటికల్ పార్టీసు బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలి తప్పితే, అలా కాకుండా మేము ప్రతిపక్షం కాబట్టి మేము ప్రతిదీ విమర్శిస్తాము అన్నట్లుగా కాకుండా కొద్దిగా సంయమనం పాటిస్తే ఇప్పుడు వీళ్ళు సరిగా చేయకపోయినా, వీళ్ళు సంయమనం పాటించకపోయినా, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వీళ్ళు, బాధ్యతాయుతమైన అధికార పక్షంగా వాళ్ళు వ్యవహరించకపోతే ఫైనల్గా నష్టం ఎవరికి? ప్రజలకి. మీ ఇద్దరూ చెప్తుంది ఏంటి, మేము ప్రజల కోసమే ఉన్నాము అని చెప్తున్నారు. కానీ మీరు ఆచరణలో ఏం చేస్తున్నారు అంటే 0-0 అన్నట్లు చేస్తున్నారు. అలా కాకుండా మీరు 10 ఏళ్ళు టైం తీసుకున్నారు. ఇప్పుడు 10 ఏళ్ళు మీ తెలంగాణ వచ్చినప్పుడు, మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఎవరైనా ఏమన్నా ప్రశ్నిస్తే ఏమనేవాళ్ళు? నిన్ను కాక మొన్న పెట్టిన బిడ్డ, తెలంగాణ బిడ్డ, ఇలా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. మరి మీరు ఆ రోజు అలా ఒక రిజర్వేషన్ తీసుకుంటానికి మీరు సిద్ధపడినప్పుడు, ఇప్పుడు వీళ్ళు కూడా 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చారు, వచ్చి ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళని మీకు వీలున్నంత సహకరించాలి తప్పితే మీ రాజకీయ పరమైన కోపాలకి తాపాలకి ప్రజలను మటుకు బలి చేయొద్దని చెప్తున్నాం. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మార్పులు అయితే వచ్చాయి, ప్రజల్లో కూడా తెలిసింది. ఒకవైపు పథకాలు పక్కన పెడితే ఈ రీసెంట్గా జరిగినటువంటి హైడ్రా ఏదైతే ఉందో ఎన్కన్వెన్షన్, దానివల్ల కొంతమంది ఏమో సూపర్ హీరో రేవంత్ రెడ్డి అని అంటున్నారు, మరి కొంతమంది ఏమో మరి కేవలం వేరే పార్టీ వాళ్ళకి సంబంధించి వేరే వాళ్ళ మీద చూపించడం కాదు ప్రతాపం, తమ వాళ్ళని కూడా చూపించుకుంటే నిజమైన హీరో అని అంటారు. మరి నిజంగానే చేస్తారంటారా? లేదండి, ఆ విషయంలో రేవంత్ రెడ్డి కనుక తప్పటడుగు వేశాడు అంటే తన పార్టీ వాళ్ళకి ఒక న్యాయం, ఎదురు పార్టీ వాళ్ళకి ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయం, ఇలా రకరకాల న్యాయాలు చేస్తే మటుకు, చట్టాన్ని ప్రయోగిస్తే గనక పూర్తిగా అబాస్పాలయ్యే అవకాశం ఉంది. ఇది లోపల జరిగే పని కాదు. హైడ్రా తీసుకునే ఏ చర్య అయినా బహిరంగంగా కనిపిస్తుంది, అందరూ చూస్తుండగా జరుగుతుంది. ఇప్పుడు నిన్న ఎన్కన్వెన్షన్ జరిగింది, ఆ పొద్దున్నే 6 గంటలకు వచ్చి వాళ్ళు చేయడం మొదలెట్టారు. 6-10 నిమిషాలకే వార్తా సంస్థల్లో వార్త వచ్చేసేసింది, గగ్గోలు అయిపోయింది. వీళ్ళ అని అందరూ వెళ్ళి చేరేలోపు 2 గంటల్లో మొత్తం నేలమట్టం అయిపోయింది. అయితే మరి ఇంత బహిరంగంగా జరిగేటప్పుడు ప్రభుత్వం దగ్గర కూడా ఒక జవాబుదారీతనం ఉంటుంది. ఎందుకంటే ఎవరు ప్రశ్నించినా సమాధానం చెప్పగలిగే పరిస్థితిలో రేవంత్ రెడ్డి కావచ్చు, లేదంటే హైడ్రా అఫీషియల్స్ కావచ్చు, చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. అంతేగాని ఏదో కొంచెం చేసేసాము, చేతులు దులుపుకుని ఉంటే అబాస్పాలు అవుతారు. ఇప్పుడు వాళ్ళు మున్సిపల్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్పారు? లేదండి, నాదుంటే కూడా కూలగొట్టొచ్చు,
ఇదేదో బీఆర్ఎస్ వాళ్ళ కోసమో లేకపోతే ఇంకొకళ్ళ కోసమో తెచ్చింది కాదు. ఎవ్వరు చేసినా, సామాన్యుడి దగ్గర నుంచి ధనవంతుడు చేసినా, ఎవ్వరు చేసినా ఉపేక్షించేది లేదు. మనం ఇవాళ చెరువుల్ని పరిరక్షించుకోకపోతే, మనం వరద నీటి కాలువల్ని కనుక మనం పరిరక్షించుకోకపోతే, ఆ నాళాలని పరిరక్షించుకోకపోతే హైదరాబాద్ హస్తవ్యస్తమైపోతుంది అని ఆయన చెప్పారు. నాదైనా సరే అని ఆయన మాట ఇచ్చేశారు. అంటే ఇప్పుడు ఒక మంత్రే నాదున్నా మీరు కొట్టేసుకోండి అన్నారు అని అంటే ఇంకా వీళ్ళు అదే విధంగా ప్రవర్తిస్తారు అనే ఒక నమ్మకం ఉంది. ఇప్పుడు నాగార్జున విషయం జరిగింది. ఇప్పుడు దీనిలో అండ్ ఇంకా ఈ దీంట్లో ఇంకా కొన్ని ఆరోపణలు ఎలా వస్తున్నాయి అంటే ప్రభుత్వము నోటీసులు ఇవ్వకుండానే కూల్ చేస్తారని ఆయన చెప్తున్నాడు నాగార్జున. కోర్టులో స్టే విధించిన దానికి ఎలా చేస్తారు అనేసి ఒక లిస్ట్ ఇచ్చారు. ఇప్పుడు కోర్టు స్టే విధించింది. ఎట్లా జరిగింది? అలా కాదండి, ఇప్పుడు ఓవైసీకి సంబంధించిన దాన్ని కూడా పడగొట్టారు. అలాగే దానం నాగేంద్ర కూడా ఒక ప్రహరీ గోడ, పార్కు గోడ పగలగొట్టినందుకు అతని మీద కూడా కంప్లైంట్, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. అలాగే ఇంకా కొంతమంది ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎంత పెద్ద బడా సంస్థలైనా సరే వాళ్ళు చెరువుల్ని ఎన్క్రోచ్ అయితే, ఆక్రమించితే కనుక ఆ చెరువుల ఆక్రమణ అనేది కేవలం చెరువు దాకా కూడా వెళ్ళక్కర్లేదు. బఫర్ జోన్లోకి ఎంటర్ కాకూడదు. బఫర్ జోన్ కంటే ఇంకా ఆ తరువాత ఎఫ్టీఎల్ ఉంటుంది. ఎఫ్టీఎల్లోకి అసలే ఎన్క్రోచ్ కాకూడదు. ఎఫ్టీఎల్ దాటి చెరువులోకి అసలే ఎన్క్రోచ్ కాకూడదు. ఇప్పుడు నాగార్జున విషయం చూస్తే గనక ఆ మ్యాప్లు అవన్నీ, గూగుల్ మ్యాప్స్ అవన్నీ చూస్తే గనక ఆయన బఫర్ జోన్ అయిపోయింది, ఎఫ్టీఎల్ అయిపోయింది, చెరువులోకి కూడా వెళ్ళిపోయినట్లు కనిపిస్తుంది. అయితే దీనిపైన 2014 నుంచి ప్రభుత్వానికి సంబంధించిన కోర్టులు దీని విషయం మాట్లాడుతున్నాయి. అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే నాగార్జునది పగలగొట్టండి అని చెప్పలా. అక్కడ బఫర్ జోన్లోకి వెళ్ళినా, ఎఫ్టీఎల్లోకి వెళ్ళినా, చెరువులోకి వెళ్ళినా కానీ ఆక్రమణలో తొలగించండి అని ఇచ్చేశారు. అది ఎవరిదైనా కానీ. మరి అప్పటి నుంచి ఒక రకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం నాగార్జున కాపాడుతూ వచ్చింది. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి అదే పని చేశాడు అనుకోండి, ఈ నాగార్జున వదిలిపెట్టి వేరే వాళ్ళది ఎవరిదన్నా పడగొట్టారు అనుకోండి, అప్పుడు ఏమంటారు? నాగార్జునకి వీళ్ళకి ఏదో లాలోచి కుదిరింది, అందుకే వేరే వాళ్ళే పగలగొడుతున్నారు, నాగార్జున పగలగొట్టట్లేదు అంటారు. వాస్తవానికి నాగార్జున వాదిస్తుంది ఏంటి? అది నా పట్టాభూమి అంటున్నారు. పట్టాభూమే. ఆ పట్టాభూమి ఎక్కడుంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ పట్టాభూమి బఫర్ జోన్కి బయట ఉందా, బఫర్ జోన్లో ఉందా, ఎఫ్టీఎల్లో ఉందా, చెరువులో ఉందా? పాత రోజుల్లో ఇవంతా వ్యవసాయం జరిగేది. వ్యవసాయం జరిగేటప్పుడు ఏంటి అంటే ఈ ఎఫ్టీఎల్లు, ఈ బఫర్ జోన్లు ఇవన్నీ లేవు. ఎప్పుడైతే లేఅవుట్లు వచ్చినాయో, ఈ లేఅవుట్లు వచ్చిన తర్వాతనే బఫర్ జోన్ ఫిక్స్ చేసి, ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసి, అసలు ఈ చెరువు విస్తీర్ణం ఇంత, ఈ చెరువు మొత్తం నీటి సామర్థ్యం అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ వస్తే ఎక్కడ వరకు వస్తుంది అనేది ఫిక్స్ చేశారు. ఇప్పుడు మనం కూర్చున్నాం అనుకోండి, ఈ ప్రాంతం చెరువు అనుకోండి, ఈ చెరువు నుంచి ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఆ చెరువు యొక్క విస్తీర్ణాన్ని బట్టి ఎఫ్టీఎల్ ఎంత అనేది ఫిక్స్ చేస్తారు. ఆ ఎఫ్టీఎల్ దాటిన తర్వాత మళ్ళీ చెరువు విస్తీర్ణాన్ని బట్టే బఫర్ జోన్ కూడా ఫిక్స్ చేస్తారు. ఇప్పుడు బఫర్ జోన్లో శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు, దానిలో వ్యవసాయం చేసుకోవచ్చు. ఎఫ్టీఎల్లో కూడా వ్యవసాయం చేయొచ్చు. ఎట్లా చేసుకోవచ్చు అంటే సమ్మర్ వచ్చింది అనుకోండి, చెరువు అంతా ఎండిపోతుంది. ఎండిపోయినప్పుడు వ్యవసాయం చేసుకుంటారు కొంతమంది. మళ్ళీ వర్షాలు మొదలవగానే నీళ్ళు వచ్చేసేస్తాయి. ఎందుకు చేసుకుంటారు? మరి వాళ్ళకి పట్టా ఉంది కాబట్టి వ్యవసాయం చేసుకుంటారు. ఇప్పుడు ఏమైపోయింది, ఈ రైతుల దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గరికి, ఇలాంటి బడాబాబుల దగ్గరికి పట్టభూములని తీసుకోవడం జరుగుతుంది. ల్యాండ్స్ కొనుక్కున్నారు, వాళ్ళు లెజిటిమేట్ గానే కొనుక్కున్నారు, వాళ్ళకి రిజిస్ట్రేషన్ కూడా అయ్యింది. ఆ రోజుల్లో అసలు నాగార్జున వాళ్ళు కొన్న రోజుల్లో అసలు ఈ ఎఫ్టీఎల్లు, ఈ బఫర్ జోన్లు ఇవేమీ లేవు. ఇది పట్టాభూమే కాదా, ఈ భూమికి ఇతను ఓనర్ అవునా కాదా అనుకున్నారు, కొనేసుకున్నారు, అయిపోయింది. అయిపోయిన తర్వాత వాళ్ళ ఫాదర్ నాగేశ్వరరావు గారు చాలా సంవత్సరాలు అక్కడ వ్యవసాయం చేశారు. అంటే కూరగాయలు పండించారా, వరి కూడా పండించుకునేవాళ్ళు. వాళ్ళు పెద్ద పెద్ద వృక్షాలు ఉండేవి అక్కడ ఆ టైంలో. అంటే పొలం చుట్టూ వృక్షాలు ఉండేవి. ఆ రోడ్లో వెళ్తూ ఉంటే, ఇది దాదాపు ఒక 25 సంవత్సరాల క్రితం సంగతే, ఆ రోడ్లో వెళ్తుంటే అదిగొదిగోదు నాగార్జునది ఫామ్ హౌస్ అనేవాళ్ళు. అంటే నాగేశ్వరరావు గారిది ఫామ్ హౌస్, అక్కినేని వాళ్ళది అనేవాళ్ళు. ఇది అప్పటి నుంచి చాలా రోజుల నుంచి వాళ్ళదే, ఇంకా వాళ్ళదే ఎప్పుడో కొనుక్కున్నారు వాళ్ళు. అందుకే మాది పట్టాభూమి అని ఆయన గుండెలు బాదుకుంటున్నాడు. కరెక్టే. ఆ పట్టాభూమి
ఈ ఎఫ్టీఎల్, ఈ బఫర్ జోన్లు ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయంటే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత చెరువుల పరిరక్షణ కోసం అని చెప్పి లేక్ ప్రొటెక్షన్ అని చెప్పి ఒకటి మొదలెట్టారు, క్లీన్ అండ్ గ్రీన్ అని. అలాగే హైదరాబాదు 2020 విజన్ 2020 ఇవన్నీ స్టార్ట్ చేసినప్పుడు ఏం చేశారంటే అసలు హైదరాబాద్లో చెరువులు ఎన్ని ఉన్నాయి, ఆ చెరువులు ఎన్ని ఎకరాల చెరువులు అంటే మనకి చెరువు అనేది ఎంఆర్ఓ ఆఫీస్లో కనిపిస్తుంది. 10 ఎకరాల చెరువా, 12 ఎకరాల చెరువా, 20 ఎకరాల చెరువా, 30 ఎకరాల చెరువా అనేది కనిపిస్తుంది. ఆ చెరువు ఉన్నదా లేదా, అన్ని ఎకరాలు ఏమైనా ఆక్రమణలకు గురైందా అని ఇవన్నీ స్టడీ చేసి ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసేసి అలాగే బఫర్ జోన్ ఫిక్స్ చేసేసి ఎవరైనా లేఅవుట్ వేసుకున్నా ఇల్లు కట్టుకున్నా ఏం చేసినా సరే ఆ బఫర్ జోన్ యువతలకు రాకూడదు అని చెప్పి ఫిక్స్ చేసేసారు. ఈ పట్టభూమి కొన్న తర్వాత ఇదంతా వచ్చింది. పట్టాభూమి కొన్న తర్వాత వచ్చింది. అక్కడ పట్టాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు. మీరు కావాలంటే మొక్కలు వ్యవసాయం చేసుకోండి, మొక్కలు పెట్టుకోండి, గార్డెన్ చేసుకోండి, కూర్చోండి, ఆస్వాదించండి. అది పట్టభూమి మీదే కాబట్టి ఏమైనా చేసుకోండి, నిర్మాణాలు చేయకూడదు. బఫర్ జోన్ లో శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు, ఆఖరికి షెడ్ కూడా వేయకూడదు. మొక్కలు వేసుకోవచ్చు, ఇలా కుర్చీలు వేసుకుని కూర్చోవచ్చు నీళ్లు లేనప్పుడు. ఇలాంటి ఇప్పుడు దుర్గం చెరువు ఉంది ఎగ్జాంపుల్కి. దుర్గం చెరువు దాదాపు అన్ని వైపులా దగ్గర ఒక 100 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయింది. ఇప్పుడు నెక్టార్ గార్డెన్స్ ఉంది దుర్గం చెరువును ఆనుకుని, అది ఒకప్పుడు ఎఫ్టీఎల్ చెరువు. వర్షాకాలం బాగా పూర్తి సామర్థ్యం చెరువులో నీళ్లు ఉన్నప్పుడు దగ్గర మాదాపూర్ వరకు నీళ్లు ఉండేవి. అవి నెమ్మదిగా చెరువులు చిన్నవి అయిపోయినాయి. ఆ చెరువుల్ని కొంత పూర్తి చేయడము, ఆ తర్వాత ఇల్లు కట్టేసుకోవడం అన్నీ చేసేసారు. ఇప్పుడు ఇలా జరిగినప్పుడు రూల్ మారినప్పుడు రూల్ ప్రకారం ఉండవలసిందే, అది నీది పట్టా అయినా సరే. అప్పుడు కావాలి అనుకుంటే ఇంకోటి చేయొచ్చు. గవర్నమెంట్కి నాది బఫర్ జోన్లో ఉంది, మీకు సరెండర్ చేసేస్తున్నాను, నాకు ఈ భూమి విలువ నాకు కట్టి ఇవ్వండి అని అడగొచ్చు. లేదు ఇంకొక చోట నాకు స్థలం ఇవ్వండి అని అడగొచ్చు. లేదు అంటే ఇప్పుడు మొత్తం 20 ఎకరాలండి వాళ్ళది, 19 ఎకరాలు 20 ఎకరాలు ఉంది. దానిలో ఒక 3 ఎకరాలు పోతే నష్టం ఏంటి? అదే ఇప్పుడు ఆయన ఆ 3 ఎకరాలు వదిలేసి మిగిలిన దాంట్లో నిర్మాణం చేస్తుంటే ఈ గొడవే వచ్చేది కాదు. ఎప్పుడైనా సరేనండి, భూమి అనేది మన చేతిలో ఉంది అంటే ఒక ఆశ మొదలవుతుంది. ఆశ ఉండటం తప్పులేదు. అది అత్యాశగా మారినా, అది దురాశగా మారినా ఇవాళ ఈ చర్చ వచ్చింది. అదే అత్యాశ లేదనుకోండి, ఆయన మామూలుగా బఫర్ జోన్లో లేని ల్యాండ్లో ఆ శాశ్వత నిర్మాణాలు చేపట్టి దాన్ని ఒక గార్డెన్గా డెవలప్ చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉండేది. అసలు ఆయన ఎవరు క్వశ్చన్ చేసేవాళ్ళు? ఇప్పుడు ఆ ఎన్ కన్వెన్షన్లో దాదాపు 3 హాల్స్ ఉన్నాయి. ఆ 3 హాల్స్ కాకోకుండా 2 హాల్సే పెట్టి ఇంకో మీదంతా గార్డెనింగ్ పార్కింగ్ పెట్టేసుకున్నా అయిపోయిండేది. అందుకని కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఆ 3 భవనాలలో ఆ ఎఫ్టీఎల్ లో ఉన్న భవనం మాత్రం కూల్చారు. అందులో తప్పైతే లేదు. అది నా భూమి అని మాట్లాడు. భూమి తీసుకోమని ఎవరు వద్దనట్లేదు. ఇప్పుడు వరేసుకోండి మీరు నీళ్ళు లేనప్పుడు. ఇట్లా ఎవరికి వాళ్ళు చెరువుల్ని ప్రైవేట్ వ్యక్తులు ఇలా ఆక్రమించటము, ప్రభుత్వాలే వాటిని పట్టించుకోకుండా చేయడము. ఇప్పుడు ఇంకొకటి శాశ్వత నిర్మాణాలు అలా కట్టడం వల్ల అంటే చెరువులకి నష్టం ఏ విధంగా వస్తాయి అంటారు? ఇప్పుడు చెరువుకి నీళ్ళు ఎప్పుడు ఫ్రీ ఫ్లోలో వెళ్తుండాలి. ఈ ఫ్రీ ఫ్లోలో వెళ్ళలేదనుకోండి, ఇప్పుడు మీరు అక్కడ శాశ్వత నిర్మాణం కట్టేశారు. ఏం చేస్తారు? ఇప్పుడు శాశ్వత నిర్మాణం కట్టాలి అంటే కొంచెం హైట్ చేస్తారు, హైట్ చేసి కడతారు. ఇప్పుడు ఇది లోతుగా ఉన్నప్పుడు పడిన నీళ్లు చెరువులోకి వెళ్తాయి ఫ్రీగా. ఇప్పుడు చెరువుల పూర్తి సామర్థ్యం రాదు ఇలా అడ్డంకులు చేస్తాయి. ఇప్పుడు కొండలు ఒక 2-3 కొండల మధ్యలో ఒక చెరువు ఉంది అనుకోండి, ఇప్పుడు ఆ కొండల మీద కురిసిన నీళ్ళన్నీ ఆ చెరువులోకి వెళ్తాయి. ఆ చెరువులో నుంచి నీళ్ళు ఏం చేస్తాయి? అవుట్ ఫ్లో ద్వారా ఇంకొక చెరువులోకి వెళ్తాయి. మన హైదరాబాద్ మొత్తం గొలుసు కట్టు చెరువులు అనమాట. ఒక్క చెరువు డిస్టర్బ్ అయింది అంటే అన్ని కూడా డిస్టర్బ్ అయిపోతాయి. ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ కూడా నాగార్జున ల్యాండ్లో అది ఆయన పట్టాభూమి అయినప్పటికీ అది బఫర్ జోన్లో ఉంది కాబట్టి, దానిలో ఆయన శాశ్వత నిర్మాణాలు చేపట్టారు కాబట్టి దీని మీద వివిధ దశల్లో హైకోర్టులో కూడా చాలా చర్చలు జరిగినాయి. ఆయన కూల్చమని హైకోర్టు చెప్పినప్పుడు కూడా ఆయనకున్న రకరకాల యంత్రాంగాల ద్వారా మంత్రాంగాల ద్వారా దాన్ని ఆపుకుంటూ వచ్చారు. కోర్టులో స్టే విధించుకొని ఈయననే ఆపుకుంటూ వచ్చారు. ఇప్పుడు నిన్న గవర్నమెంట్ కూడా ఏం చేసింది అంటే ఇంకెలా కాదు, ఇప్పుడు ఈయన కోసం అని చెప్పి హైడ్రాని ఆపలేరు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే దీన్ని పొలిటికల్ ఇష్యూగా మార్చేసేసి
ఇది హైడ్రా కాదు హైడ్రామా అని మొదలెట్టారు. ఇదంతా చేస్తుంది ఎవరంటే టీఆర్ఎస్ వాళ్ళే చేస్తున్నారు. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల్లోనే విపరీతమైన ఆక్రమణలు జరిగినాయి. వాళ్ళ తప్పులన్నీ ఎక్కడ బయటకు వస్తాయోనని చెప్పి వాళ్ళు ఇప్పుడు చాలా భయపడి వస్తున్నారు. ఇప్పుడు జన్వాడలో వాళ్ళ ఒక్క ఫామ్ హౌస్ కోసం కాదు ఈ గోలంతా. ఇప్పుడు వాళ్ళు ఎవరెవరికైతే ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తే ఎన్ని చెరువులు పోయినాయో పాడైపోయినాయో అవన్నీ కూడా ఇప్పుడు దీనిలోకి వచ్చేస్తాయి, ఏది చర్చలోకి వచ్చేస్తాయి. సమాధానం చెప్పుకోవాలి కదా మరి. అందుకోసం ఇప్పుడు వాళ్ళ తంటాలన్నీ నేను వాళ్ళు ఎలా చేశారో కూడా చెప్తాను. చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే చెరువు ఉన్న ప్రతి చోట ఒక బడా కంపెనీ ల్యాండ్ కొనుక్కుంది ఆ చెరువుకు దగ్గరలో. ఇప్పుడు FTLని లోపలికి జరిపారు. ఇప్పుడు నాగార్జున ఫ్యామిలీ వీళ్ళు కాదు, వీళ్ళది వదిలేయండి. ఇప్పుడు మిగతా చెరువులు ఎలా అన్యాక్రాంతమైనయో నేను చెప్తాను. ఈ అన్యాక్రాంతం అవటంలో ఏం జరిగిందంటే ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక చెరువు ఉంది. ఇక్కడ మల్కం చెరువు అని మెయిన్ రోడ్డు మీద ఇక్కడ ఒక మల్కం చెరువు ఉంది. ఈ మల్కం చెరువు దగ్గర ఇక్కడ మల్కం చెరువు ఉంది. దాని ఒడ్డు ఏదైతే కట్ట ఉందో ఆ కట్ట అవతల ఒక ల్యాండ్ అపర్ణ వాళ్ళు కొన్నారు. నాకు తెలిసినప్పటి నుంచి నాకు 28 సంవత్సరాలుగా ఆ ప్రాంతం అంతా నాకు తెలుసు, బాగా తెలుసు. అయితే అప్పుడు కట్ట చాలా చిన్నది ఉండేది. అంటే మనుషులు నడవటానికి రావటానికి పోవటానికే కట్ట ఉండేది. ఇప్పుడు దాన్ని ఏం చేశారు, దాదాపు 80 అడుగుల రోడ్డు, దగ్గర దగ్గర 100 అడుగుల రోడ్డు చేశారు దాన్ని. అంటే వీళ్ళు ఏం చేశారు తెలివిగా, అపర్ణ వాళ్ళకి రోడ్డు కావాలి కాబట్టి అపర్ణ ల్యాండ్ అపర్ణకు ఉంచేసేసి చెరువులోకి రోడ్డు వేసేసారు. వేసేసి పైగా వాకింగ్ ట్రాక్ అనే పేరుతోటి హైట్ లేపి కట్టని ఆ లోపల రాళ్లతోటి కట్టేశారు తెలివిగా. ఇప్పుడు ఆ చెరువు ఎంత నిండినా గానీ నీళ్లు బయటికి రాకోకుండా చేసేసారు. చాలా తెలివిగా చేసేసారు. పైగా దీనికి ఏం పెట్టారు, ఆ చెరువును వాళ్ళకి దత్తత ఇచ్చారు. అపర్ణ వాళ్ళకి మీరు మెయింటైన్ చేయండి, దాన్ని సుందరీకరణ చెయ్యండి అని దొంగ చేతికి తాళాలు ఇచ్చేశారు. ఇచ్చేస్తే దొంగ ఊరుకుంటాడా? చక్కగా వాళ్ళ వెంచర్కి ఎంత రోడ్డు అయితే కావాలో అంత రోడ్డు వేసేసుకుని అదంతా చెరువు భూమే, అదంతా బఫర్ జోనే, అదంతా FTL. ఇప్పుడు చెరువు చిక్కిపోయింది అక్కడ. అంటే చాలా వెడల్పుగా ఉండాల్సిందంతా చింక్ అయిపోయింది. ఇప్పుడు చెరువు చుట్టూ 100 అడుగులు రోడ్డు వేసేసారు. ఈ 100 అడుగుల రోడ్డు వేయడం వల్ల చెరువు లోపలికి వెళ్ళిపోయింది రెండు వైపులా. ఒకవైపు ఎలాగో ఇళ్ళు ఉన్నాయి కాబట్టి మనం అవి ఇళ్ళు ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి దాని గురించి మనం మాట్లాడలేము. రెండు వైపులా ఏం చేశారంటే చెరువును కొంచెం లోపలికి నెట్టేసేసి మట్టి పోసేసేసి చుట్టూ వాకింగ్ ట్రాక్ చేసేసి అదొక పెద్ద హ్యాపెనింగ్ ప్లేస్ లాగా చేసేసి అబ్బో అపర్ణ వాళ్ళు ఎంత చేశారో అన్నారు. వాళ్ళు చేసింది ఏంటి అంటే వాళ్ళ వెంచర్ ముందు వాళ్ళు 100 అడుగులు రోడ్డు వేసుకోవడానికి చెరువును చిక్కిపోయేటట్లు చేశారు. ఇప్పుడు ఇలా ప్రతి చెరువుని ఒక బడా రియల్ ఎస్టేట్ కంపెనీకి అప్పచెప్పేశారు. ఇప్పుడు ఇదంతా కూడా బీఆర్ఎస్ హయాంలో జరిగింది. బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ వీటన్నిటిని నెలమట్టం చేస్తుంది అంటారా? అంటే ఇప్పుడు ఆ రోడ్డు తీసేసి ఆ చెరువుని పెద్దది చేసి మరి ఏం చేస్తారో చూడాలి. ఇప్పుడు ఇంకొక చెరువు ఉంది, ఇక్కడ కాజాగూడ చెరువు ఉంది. కాజాగూడ పెద్ద చెరువు అంటారు. ఆ పెద్ద చెరువు కేర్ హాస్పిటల్ నుంచి లోపలికి ఒక రోడ్డు వేసుకుంటా వచ్చారు. ఈ లోపలికి రోడ్డు వెయ్యాల్సిన అవసరమే లేదు అక్కడ అసలు. ఆ రోడ్డు వేయటం కోసం ఆ చెరువుని చిన్న చెరువుని చేసేసి ఆ తలాబ్ కట్ట అని ఉంటుంది చెరువుకి. పాత రోజుల్లో ఇప్పుడు దుర్గం చెరువు కూడా ఉంటుంది అనమాట. ఒక చోట నీళ్లు అవుట్ఫ్లో వెళ్ళే దగ్గర దాన్ని తలాబ్ కట్ట అంటారు. అక్కడ నుంచొని ఈ చెరువులో ఎన్ని నీళ్లు ఉన్నాయి అవన్నీ అంటే ఒక ఎత్తైన ప్రదేశం అనమాట. దాన్ని నుంచొని ఈ చెరువు బాగోగులు మంచి చెడు, ఇప్పుడు నీళ్లు ఎక్కువ వస్తున్నాయి అంటే అవుట్ఫ్లోలోకి వదిలేయడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఆ చెరువు దగ్గర ఆ ఏరియాలో కేటీఆర్కి సంబంధించిన ఒక డిస్ప్యూట్, కేటీఆర్ ఫ్రెండ్ బినామీ అనండి లేకపోతే ఇంకొకటి, ఒక బిల్డర్స్ అక్కడ ఒక 25 ఎకరాల ల్యాండ్ని డిస్ప్యూట్లో ఉన్న ల్యాండ్ని డిస్ప్యూట్ క్లియర్ చేసుకొని ఆ 25 ఎకరాలు ల్యాండ్కి మంచి రోడ్డు రావాలి ఓల్డ్ బాంబే హైవే నుంచి యాక్సెస్ కోసం ఈ చెరువుని చంపేసేసి ఒక రకంగా రోడ్డు వేశారు. ఆ రోడ్డును తీసుకొచ్చి DPS దగ్గర కలిపారు. ఈ ప్రాసెస్లో ఆ చెరువు చిన్నదైపోయింది. అసలు ఆ తలాబ్ కట్టను కూడా ధ్వంసం చేసేశారు. ఎందుకు ధ్వంసం చేశారంటే తలాబ్ కట్ట అంటూ కనిపిస్తే అక్కడ వరకు చెరువు ఉండాలి, అందుకని అది తీసేసి అక్కడ ఒక ఫుడ్ కోర్ట్ పెట్టారు.
ఏమన్నా అర్థం ఉందా? చెరువు పక్కన ఫుడ్ కోర్ట్ పెడతారా? ఎంత కాలుష్యం వస్తుంది. ఆ కింద చూసుకుంటే అక్కడ ఫుడ్ వేసి తినాలన్న స్మెల్ అయినా అదంతా కలుషితమే కదా. ఇవన్నీ అక్కడ ఒక ఫుడ్ కోర్ట్ తయారు చేశారు. మీరు కావాలంటే ఇప్పుడు వెళ్ళేటప్పుడు మీరు విజువల్స్ కూడా తీసుకుని వెళ్ళండి, ఎంత దుర్మార్గం చేశారో తెలుస్తుంది. అది అయిపోయిందా? ఆ కింద డౌన్ లో ఒకప్పుడు అవుట్ ఫ్లో ఉండేది, అలుగు పారటం అంటారు. ఇది ఇప్పుడు ఇదే చెరువు మ్యామ్? ఇది కాజాగూడ పెద్ద చెరువు. కాజాగూడ పెద్ద చెరువు. ఇది ఎక్కడ ఉంటుంది అంటే డిపిఎస్ ఆపోజిట్ లో కొత్త రోడ్డు ఒకటి వేశారు. ఆ రోడ్ లో వెళ్తే మీకు రైట్ సైడ్ చెరువు ఉంటది. ఆ చెరువుని మళ్ళీ ఆ చెరువులో నుంచి వచ్చే నీళ్లు ఏవైతే ఉన్నాయో అక్కడ ఇంకొక నిర్మాణ రంగ సంస్థ వచ్చేసేసింది. అది మెగా వాళ్ళది. వాళ్ళు మెగా టెక్ పార్క్ కడతామని చెప్పి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు చేశారా అతనికి ల్యాండ్ డెవలప్మెంట్కి ఇచ్చిన అతను చేశాడో తెలియదు. కానీ ఒకప్పుడు అది ఎలా ఉండేదంటే ఒక వాటర్ ఫాల్ లాగా ఉండేది. ఆ చెరువు నిండినప్పుడు వర్షాకాలం దుర్గం చెరువులో నిండిన నీళ్లు ఏవైతే ఉంటాయో అది గొలుసుకట్టు చెరువు అనమాట. ఆ చెరువులోకి వచ్చేవి. ఆ చెరువులో నుంచి ఈ బయటికి పారేదనమాట. అంటే ఎట్లా, ఇంత ఎత్తులో ఒక గోడ ఉండేది, ఆ గోడ మీద నుంచి నీళ్లు జారేయి అనమాట. అది మేము వాటర్ ఫౌంటైన్ అంటే డిపిఎస్ కట్టిన కొత్తల్లో, అంటే డిపిఎస్ ఎప్పుడు 2005, 2006, 4, 5 ఆ ప్రాంతంలో డిపిఎస్ వచ్చింది. ఇంకా కొంచెం ముందే వచ్చినట్లుంది. ఆ టైంలో అప్పుడు చదువుకున్న ఏ స్టూడెంట్ని అడిగినా చెప్తారు అక్కడ ఒక జలపాతం లాగా నీళ్లు వచ్చేయి అని చెప్పి. ఇప్పుడు లేవు. దాన్ని ఏం చేశారు, గోడలు కట్టేసేసి ఒక చిన్న తూము మాత్రమే చేసేసి ఆ నీళ్లు కిందకు వదిలారు. ఇప్పుడు అలా చేయడం వల్ల ఆ ల్యాండ్ అంతా 3 ఎకరాలు వాళ్ళకి సొంత ల్యాండ్ ఉంటే 3 ఎకరాలు ఆక్రమించేసేసి, చెరువు ల్యాండ్ ఆక్రమించేసేసి, ఆ చెరువు డౌన్ స్ట్రీమ్లో ఉండే ల్యాండ్ని ఆక్రమించేసేసి అక్కడ ఒక పెద్ద 34 అంతస్తుల మెగా టెక్ పార్క్ వస్తుంది అని చెప్పి పేపర్లో వస్తే నిజానికి అందరం సంతోషించాం. ఇప్పుడు మంచి డెవలప్మెంట్ వస్తే ఎవరు కాదంటాం. కానీ ఎట్ వాట్ కాస్ట్? చెరువుల్ని మింగేసి అయితే కాదు కదా. ఇప్పుడు ఆ చెరువును కూడా ఒక బడా సంస్థకి వాళ్ళు దాని సంరక్షణ బాధ్యతలు అప్పచెప్పారు. అంటే ప్రతి చోట దొంగలకు చెరువు తాళాలు ఇచ్చేయడమే. బోరంపేటలో కావచ్చు, కుత్బుల్లాపూర్లో చాలా చెరువులు. వాసవి వాళ్ళకి ఒక చెరువు ఇచ్చారు. ఆ చెరువు పక్కనే వాసవి వాళ్ళకి ల్యాండ్ ఉంది. వాళ్ళు చక్కగా చెరువులోకి వచ్చేసారు. ఈ ఎఫ్టీఎల్, ఈ బఫర్ జోన్లు ఇవన్నీ ధ్వంసం చేసేసి అక్కడ ఒక రోడ్డు వేసేసి చెరువు చిన్నది చేసేసారు. అవసరమైతే వీళ్ళు రికార్డులు కూడా మార్చేంత యంత్రాంగం మంత్రాంగం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు వాళ్ళే ఈ హైడ్రా గురించి ఇంత బాధపడడానికి కారణం ఇది. ఇప్పుడు నేను మీకు హైదరాబాద్లో ఎన్ని రకాల చెరువుల్ని ఎన్ని రకాలుగా నాశనం చేశారో మీకు నేను చెప్పగలను. మీకు ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా డీటెయిల్ గా నాకు అన్ని డీటెయిల్ గా తెలుసు. ఇప్పుడు తుమ్మిడికుంట చెరువు నాగార్జునది, అది దాదాపు 29 ఎకరాలు ఏదో అంటున్నారు ఆ చెరువు. అంత పెద్ద చెరువు, దానిలో మొత్తం గుర్రపు డెక్కే వచ్చేసేసి ఆ చెరువు అసలు ఇప్పుడు ఎన్కన్వెన్షన్లో ఏదైనా ఫంక్షన్కి వెళ్తే అప్పుడప్పుడు గాలి తెర్రలుగా వచ్చేప్పుడు భయంకరమైన వాసన వస్తుంది. అసలు నాగార్జునకి అక్కడ అంత కక్కుర్తి దేనికి? ఇప్పుడు చాలా వేల కోట్లు ఉన్నాయి కదా. ఇప్పుడు అపర్ణ వాళ్ళకి వేల కోట్లు ఉన్నాయి. ఎందుకు అవన్నీ వదిలేయచ్చు కదా పర్యావరణ రక్షణ కోసం. రేపటి భవితకి ఇప్పుడు మనకు వచ్చే అనర్థ వర్షాలు గాని అకాల వర్షాలు గాని కూడా వీటి వల్లనే కదా. అందుకే చెరువుల్ని పరిరక్షించాలి అని చెప్పి చాలా మంది పరిరక్షణ ఉద్యమకారులు వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు ఇప్పుడు. అయితే ఇప్పుడు హైదరాబాద్ లో ఎన్ని చెరువులు ఇలా ఆక్రమణకు గురై అంటారు? ఇట్లా చేస్తున్నా కూడా గత ప్రభుత్వం ఎందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకోలేదంటారు? ఇప్పుడు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదండి. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే గనక ఇలా జరిగేది కాదు. మరి ఎప్పుడైతే మనకి స్వాతంత్రం వచ్చిందో హైదరాబాదు తెలంగాణ ఏరియా 1948 తర్వాత మనకి అసలు హైదరాబాద్లో ఏముంది అని తెలిసింది 1948, 50, దాదాపు 54 వరకు చాలా రికార్డులన్నీ చూసి హైదరాబాద్లో ఎన్ని చెరువులు ఉన్నాయి, అసలు హైదరాబాద్కి ఎంత భూమి ఉంది, ఇంత భూమిలో నిజాం భూమి ఎంత, ప్రైవేట్ వ్యక్తుల భూమి ఎంత, అదంతా 1954-55లో ఫిక్స్ చేసేసారు ఏమున్నది అనేది. ఫిక్స్ చేసినప్పుడు దాదాపు 400 చెరువులు ఉన్నాయి హైదరాబాద్లో. హైదరాబాద్ 40 ఎంత ఉంటాయి అనుకున్నాను. లేదు, హైదరాబాద్ చుట్టుపక్కల అంటే మీరు చూసేది కేవలం హైదరాబాద్ని చూస్తారు. నేను కుత్బుల్లాపూర్ వరకు వెళ్ళి ఆలోచిస్తా, మియాపూర్ వరకు వెళ్ళి ఆలోచిస్తా, ఇటు షేర్లింగంపల్లి, ఇటు జల్పల్లి, అటు గగన్ పహాడు, రాజేంద్ర నగరు, అక్కడ వరకు మనం చుట్టూ చూసుకుంటే గనక 400 చెరువులు ఉండాలి. ఈ 400 చెరువుల్లో దుర్గం చెరువు అతిపెద్ద చెరువు.
ఓహో ఇప్పుడున్న వాటిలన్నిటికన్నా పెద్దది పెద్దది దుర్గం చెరువు. దుర్గం చెరువు కూడా ఆక్రమణలకి గురైపోయింది. గురైపోయి అక్కడ కూడా ఏం చేశారు, చెరువుల సుందరీకరణ పేరుతోటి ఎక్కడైతే నీళ్లు వెళ్తున్నాయో వర్షాలు వచ్చినప్పుడు అర్థమైపోతుంది కదా, ఇక్కడ దాకా నీళ్లు వస్తున్నాయి అంటే చెరువు ఇక్కడ దాకా ఉంది అనేది జనాలకు ఎక్కడ అర్థమవుతుందోనని చాలా తెలివిగా కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వాళ్ళు చేసిన మంత్రాంగం ఏంటి అంటే వాళ్ళు అక్కడ ఈ సుందరీకరణ పేరుతోటి చెరువులు కట్టలు కట్టేశారు హైట్లో. ఈ కట్టేయడం వల్ల ఏం జరిగిందంటే నీళ్లు అటువైపుకి పారవు, అటువైపుకి వెళ్ళవు. మామూలుగా అయితే వెళ్ళిపోతాయి కదా నీళ్లు. ఆ కాలనీలు మునిగి అసలు బాగా హెవీ రెయిన్స్ వచ్చిన రోజున ఈ నెక్టార్ గార్డెన్ అనే దానిలోకి ఆ ఓనర్లు కూడా వెళ్ళటానికి వీలు లేని పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో ఇలా ఉన్నప్పుడు దుర్గం చెరువు ఆ మాదిరి ఆక్రమణకి, దురాక్రమణ అనాలి, నేను ఆక్రమణ అని కూడా అనకూడదు, దురాక్రమణ చేస్తే దొంగ చేతికి తాళాలు ఇచ్చేసేసి వీళ్ళు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పి ఇలా చేయడము, ఈ చుట్టూ గోడ కట్టేయడం, చెరువులకి గోడ కట్టేయడం, సుందరీకరణ చేసి టూరిజం పేరుతో ఇక్కడ మోసం చేస్తున్నట్టేనా? అంతేగా మరి. ఇప్పుడు మీరు చెరువుని పరిరక్షించండి, చెరువు ఎంత ఉందో అంత చెరువును ఉంచి మీరు వ్యాపారాలు చేసుకోండి. కానీ ఇవి మంచినీటి చెరువులు, ఈ చెరువుల్లో వ్యర్థాలు ఏమీ వెళ్ళకూడదు, అలాగే ఈ సేవరేజ్ వాటర్ రాకూడదు అని చట్టం ఏం చెప్తుందంటే ప్రతి చెరువుకి దగ్గర ఒక ఎస్టీపీ పెట్టండి అని చెప్తుంది. ఎస్టీపీ ఉంది అనుకోండి, నీరు శుద్ధి జరుగుతుంది కదా, శుద్ధి అయిన నీళ్ళని మీరు దానిలోకి వదలండి, చెరువులోకి వదలండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు ఇదంతా పొలాలు, మాదాపూర్ కావచ్చు, ఈ ఏరియా అంతా పొలాలు ఉన్నప్పుడు అసలు ఈ ప్రశ్నే లేదు. ఇప్పుడు ఈ నగరం పెరిగిన కొద్దీ, రియల్ ఎస్టేట్ వాళ్ళు వెంచర్లు చేసిన కొద్దీ జరిగింది ఏంటి అంటే, నేను నగరం పెరగొద్దని చెప్పను, రియల్ ఎస్టేట్ వెంచర్లు రావద్దని చెప్పను, కానీ రూల్స్ ఫాలో అవ్వాలి. ఎవరైనా సరే, అది నాగార్జున అయినా, కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, రేపు రేవంత్ రెడ్డి అయినా సరే, ఎవరైనా సరే రూల్స్ ఫాలో కావాల్సిందే ఖచ్చితంగా. రూల్స్ ఫాలో అవ్వకపోతే భవిష్యత్ తరాలకు మీరు ఏం అందిస్తారు? ఇలా నేను ప్రతి చెరువు గురించి మీకు చరిత్ర చెప్పాలి అంటే అక్కడ కొంతమంది అధికారులు, కొంతమంది రెవెన్యూ అధికారులు, కొంతమంది పోలీసులు, అలాగే రాజకీయ నాయకులు, బడా వ్యాపారస్తులు అందరూ కలిసి కుమ్మక్కయ్యి ఈ పాపంలో తలా పిడికిడు ఉంది, ఏదో అంటారు కదా తెలా పాపం తలా పిడికిడని, అందరూ భోంచేశారు దీంట్లో. ఈ చెరువుల కోసం మాట్లాడే వాళ్ళు ఎవరిని చూస్తే వాళ్ళని పిచ్చోళ్ళగా చూడటం, వాళ్ళ మాటను పట్టించుకోకపోవటం. సేవ్ లేక్ సొసైటీ అని ఒకటి ఉంది, ఎగ్జాక్ట్లీ దానికి ప్రభుత్వము ఆ సేవ్ లేక్ సొసైటీ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకోవచ్చు కదా, తప్పే ఉంది? కాదు, మేము తీసుకోమట్లా, మాకు కావాల్సింది బడా నిర్మాణ రంగ సంస్థలు కావాలి. ఇప్పుడు వాసవి కావచ్చు, అపర్ణ కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా. ఇప్పుడు ఈ అపర్ణకి, వాసవికి, వీళ్ళందరికీ కూడా వీళ్ళు ఖచ్చితంగా పర్మిషన్ ఇచ్చే ఉంటారు కదా అప్పట్లో. ఖచ్చితంగా వాళ్ళు ఇస్తేనే కదా వాళ్ళు చేసుకునేది. ఇప్పుడు ఈ పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు, ఇప్పుడు వీళ్ళు ఇప్పుడైతే కన్వెన్షన్ అయితే కూలగొట్టారు. మీరు అన్నట్టు ఈ సుందరీకరణ పేరుతో చుట్టూ కట్టిన గోడలు కూల్చే అవకాశం ఉంది హైదరాబాద్, ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఏమో తెలియదు మరి, వాళ్ళ ఇది మనం అంటే వాళ్ళు ఎంతవరకు పనిచేస్తారనేది తెలియదు. వాళ్ళు ప్రస్తుతం ఏంటంటే 111 జీవోలో చెరువులున్నా లేదు అక్రమ కట్టడాలున్నా ఏమున్నా వాళ్ళు కూల్చేశారు. మొన్న ఇక్కడ అంటే అనుమతి లేని నిర్మాణాలను కూడా కూల్చేస్తున్నారు. చిత్రపురి కాలనీలో వాళ్ళు ఒక 6 విల్లాలు పర్మిషన్ లేకుండా కట్టారని చెప్పి 6 విల్లాలను కూడా కూల్చేశారు. ఇట్లా ఏది ఏమైనా ఇవాళ ఒక రెగ్యులేషన్కి అయితే రావాల్సిందే. ఇప్పుడు మనము మీరు అన్నట్టు ఎగ్జాక్ట్లీ మ్యామ్, నాగార్జున లాంటి బెడబడ హీరోలవే గల్లంత అయిపోయినాయి, మనం ఎంత అనే భయం అయితే వచ్చింది. భయం వస్తుంది, అదే రావాలి. పైగా ఈ నాగార్జునతోనే ఆకూడదు ఇది, ఎవరున్నా సరే అక్కడ. కానీ ఇప్పుడు మళ్ళీ కోర్టు ఎందుకు స్టే విధించింది, అదే నాకు అర్థం కావట్లేదు. అది ఇప్పుడు కోర్టుల్లో జరిగే జిమ్మిక్లు ఇలాగే ఉంటాయి. అసలు కూల్చేసిన తర్వాత ఇంకా మీరు ఇచ్చి ఏంటి లాభం? ఇది ఏంటి అంటే ఎలా ఉంటుంది అంటే, ఇంకా నాగార్జున కన్నీళ్లు తొడవటానికి చేసిందా కోర్టు, లేకపోతే నాగార్జున కూడా నేను కింద పడ్డా నాదే పై చెయ్యి అనిపించుకోవాలని నాగార్జున తృప్తి కోసం నాగార్జున నాకు స్టే వచ్చింది అని చెప్తున్నారా? మరి 2014లో నీ కూల్చేయమని చెప్పినప్పుడు ఎందుకు కూల్చేయలేదు? ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే కదా. మరి ఏం చెప్తాడు ఇప్పుడు? కేటీఆర్ ఏం చెప్తారు, కేసీఆర్ ఏం చెప్తారు?
చెప్పాలి కదా. ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ కూడా ఒకటి ఉంది, దాన్ని నెక్స్ట్ బాతుంది కూల్ చేస్తామని అంటున్నారు. కేటీఆర్ది జన్వాడలో ఉంది అని అంటున్నారు. కూల్ చేసుకోండి అని చెప్పాడు ఆయన కూడా. మరి ఏం చేస్తారో చూడాలి. ఏది ఏమైనా మల్లారెడ్డికి నెక్స్ట్ మొత్తం టార్గెట్ మొత్తం మల్లారెడ్డి అంటున్నారు. అలాగే అక్కడ గండిమైసమ్మ చెరువు ఉంటది, ఆల్మోస్ట్ అది మొత్తం ఆక్యుపై చేసి హాస్పిటల్స్ కట్టారు కదా మేడం, ఎట్లా మరి హాస్పిటల్స్ పరిస్థితి? అదే దాని పరిస్థితి ఏంటో చూడాలి. అలాగే పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించిన అన్రాక్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని వాళ్ళు కూడా ఇట్లాగే ఒక చెరువుని, అసలు వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండదండి. ఇప్పుడు వాళ్ళ మధ్యలో ఒక చెరువు ఉంది అనుకోండి, ఎంత అందంగా ఉంటుంది. అక్కడికి బోల్డ్ పక్షులు వస్తాయి, దాని చుట్టూ చెట్లు వేసారనుకోండి, చక్కగా చెట్ల మీదకి పక్షులు వచ్చి ఆ పక్షులు ఆడుకుని ఎంత ముద్దుగా ఉంటుంది, చూడడానికి ఆహ్లాదంగా ఉంటుంది. పైగా ఈ చెరువులు ఎందుకు ఉండాలి అంటే, ఈ చెరువుల్లో నీళ్ల సామర్థ్యాన్ని బట్టి ఆ చుట్టుపక్కల భూగర్భ జలాలు పెరుగుతాయి. ఇప్పుడు చెరువు ఎండిపోయింది అనుకోండి, ఆ చుట్టుపక్కల భూగర్భ జలాలు ఎండిపోయినట్లు లెక్క. అందుకని ఈ చెరువులో నీళ్లు ఉండాలి. ఇప్పుడు ఉన్నప్పుడు అక్కడ భూమి కూడా మంచిగా ఉంటుంది. ఇలా అందుకే ఎవ్వరికి వాళ్ళు ఇది తమ బాధ్యతగా తీసుకోవాలి. మనకి సొసైటీ పట్ల ఏమైనా రెస్పాన్సిబిలిటీ ఉంటే, సోషల్ రెస్పాన్సిబిలిటీ మనకు ఉంటే గనక ప్రతి ఒక్కళ్ళు నేను అతిక్రమణకి పాల్పడకుండా ఉండాలి అనే ఒక జ్ఞానం ప్రతి మనిషికి ఉండాలి. నేను అందుకే మొదటే చెప్పాను, భూమి అంటేనే ఆశ. ఈ ఆశలాగా ఉండాలి. ప్రతి ఒక్కరికి భూమి కావాలని ఉంటుంది, తప్పేం కాదు. అది ఒక ఆశ. ఆశ లేని జీవి ఎవరుంటారండి? హోప్ ఉండాలి, భూమి ఉండాలనుకోవాలి. ఇప్పుడు సొంత ఇంటి కళ అంటాం, సొంత ఇల్లు లేకపోయినా సొంత అపార్ట్మెంట్ అయినా ఉండాలనుకుంటాం కదా. మీరు ఉండాలనుకోండి, తప్పులేదు. కానీ పక్క వాళ్ళది కూడా తీసుకుందాము, అలాగే ప్రకృతి నుంచి తీసుకుందాము. ఇది నేరం. అందుకని చెప్పి ఈ నేరాలకు ఎవరు పాల్పడకుండా ఉండాలి అంటే గనక హైడ్రా ఉండాల్సిందే. హైడ్రా కూడా పూర్తి స్థాయిలో పనిచేయాల్సిందే. అస్మదీలా తస్మదీలా అని చూడకుండా హైడ్రా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ.